ప్రేయర్ చేసుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడాని పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాత్రంతా మాకు సుఖమైన నిద్ర ఇచ్చావు. ఉదయకాలంలో బ్రహ్మ నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. నీ వాక్య వెలుగులో నడుచుటకు నీ కృప దయచేసినందుకు వందనాలు. అయ్యా, నీ వాక్యం చదువుతుండగా బ్రహ్మ మాతో మాట్లాడండి. నీ స్వరం వినిపించాను. నీ కృప దయచేయని వేసిన స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 25వ అధ్యాయం. యెహోవా నీ దిక్కునకు చూసి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మికంచున్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు. హేతు లేకుండా ద్రోహం చేయువారు సిగ్గునందరు. యెహోవా, నీ మార్గములకు నాకు తెలియజేయుము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణ అతిశయములకు జ్ఞాపకం చేసుకునుము. నీ కృపాతిశయములకు జ్ఞాపకం చేసుకునుము. అవి పూర్వం నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములు, నా అతిక్రమలను జ్ఞాపకం చేసుకొనకము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకునుము. యెహోవా ఉత్తముడనియు యథార్థవంతుడై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించి శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. మరి దేవుడు ఇందులో 25వ అధ్యాయంలో 26 వచనాలు 22 వచనాలు ఉన్నాయి. సో అన్నీ మనము చూసుకోలేము, కానీ 10 వరకు కొన్ని వచనాలు చదువుకున్నాం. సో ఇక్కడ మరి దావీదు మహారాజు తన జీవితంలో మరి దేవుని గురించి సాక్ష్యం చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి మూడు నుంచి చూసుకుంటే, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవరునూ సిగ్గునందడు. హేతువు లేకుండానే ద్రోహం చేయువారు సిగ్గునందరు. యెహోవా, నీ మార్గమును నాకు తెలియజేయము. నీ త్రోవలు నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయుము. నీవే నా రక్షణకర్తమైన దేవుడు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. దేవుడు మరి దావీదు మహారాజు జీవితంలో తను అన్ని శోధనలు, కష్టంలో, బాధలు వచ్చినప్పుడు దేవుని కోసం కనిపెట్టి ఉన్నప్పుడు మరి దేవా, నువ్వే నా రక్షణకర్తవి, దినమెల్లా నీ కోసము కనిపెట్టుచున్నానని దావీదు మహారాజు సాక్ష్యం చెప్పుకుంటూ వస్తున్నాడు. అంతేకాదు మన జీవితంలో కూడా ఆయన కోసం దినమెల్లా కనిపెడుతూ ఉంటాం. మరి యెహోవా, నీ కరుణాతిశయమును జ్ఞాపకం చేసుకున్నాము. నీ కృపాతిశయమును జ్ఞాపకం చేసుకున్నాము. అవి పూర్వం నుండి ఉన్నవే కదా. మరి కరుణ, కృప అనేది జ్ఞాపకం చేసుకున్నాం. అవి పూర్వం నుండే ఉండినవి కదా. నిజమే, ఎప్పటి నుంచో కృప, కనికరము, కరుణ అనేవి ఉండేవి కదా అని చెప్పుకుంటూ వస్తున్నారు. నా బాల్య పాపములను, నా అతిక్రమలను జ్ఞాపకం చేసుకొనకము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం ఉంచుకున్నాము. నా బాల్య పాపములు, మరి అంతేకాదు నా అతిక్రమలను నువ్వు జ్ఞాపకం చేసుకోకము అని దావీదు మహారాజు తన జీవితంలో దేవునికి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం ఉంచుకును, నీ దయలో నన్ను జ్ఞాపకం ఉంచుకునమని దావీదు మహారాజు చెప్పుకుంటూ వస్తున్నాడు. యెహోవా ఉత్తముడనియు యథార్థవంతుడై ఉన్నాడు కావున తన మార్గం గురించి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గము దీనులకు నేర్పును. మరి ఇందులో 8-9 వచనాలు చూస్తే, అక్కడేమో నా పాపములు జ్ఞాపకం చేసుకోకము అని చెప్పాడు. ఇక్కడ దేవుడు 8, 9, 10 వచనాల్లో
మరి దేవుడి గురించి యెహోవా యథార్థవంతుడు, అంటే పాపాలు జ్ఞాపకం చేసుకోలేదు కాబట్టి తను యథార్థవంతుడిని సాక్ష్యం చెప్పుకుంటూ వచ్చాడు. నిజమే, ఈ లోకంలో మనుషులు మన పాపములు, మన తప్పిదాలు మైండ్లో మంచిగా జ్ఞాపకం పెట్టుకుంటారు. ఫలానా రోజున ఫలానా వ్యక్తి ఇలా చేసిండురా. ఎంతసేపు వారి పాపములు వారి జ్ఞాపకం ఉండవు, ఎదుటి వాళ్ళ పాపాలు గుర్తుకుంటాయి, అయ్యే మైండ్లో పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి జీవితాలు ఉన్నవారు కూడా ఉన్నారు. మన దేవుడైతే మన పాపములు, బాల్య పాపములు, నా అతిక్రమములు నువ్వు జ్ఞాపకం చేసుకొనకము, నీ దయలో నన్ను జ్ఞాపకం ఉంచుకున్నాము. దేవుడు దయగలగా వాడు కాబట్టి నా పాపాలు అతిక్రమలు జ్ఞాపకం ఉంచుకోలేదు, దోచిపెట్టారు. మనుషులు, మానవులు జ్ఞాపకం చేసుకుంటారు. ఏ రోజు ఆ రోజే మర్చిపోవని దేవుడే చెప్పాడు, కానీ అది మర్చిపోవడానికి ఆస్కారం లేదు. దేవుడు లేని బిడ్డలు ప్రతి విషయం జ్ఞాపకం పెట్టుకుంటారు. వాళ్ళ టైంలో అది అన్నాడు మైండ్ పెట్టుకొని వానికి ఎప్పుడు టైం వస్తే అప్పుడు దెబ్బతీస్తారు. కొందరు పాపం మర్చిపోతారు, వీడేంది నన్ను ఇట్లా అన్నాడు అని అనుకుంటారు. కానీ నీది గుర్తుపెట్టుకొని వాడు అన్నాడని తెలియక మర్చిపోయిన. అవును, ఎస్, మర్చిపోవటం అది గొప్ప భాగ్యం. ఒక ఇంట్లో ఒక గొడవ జరిగితే సూర్యుడు అస్తమించేలోపే వారు సమాధాన పడాలంట. దేవుడు చెప్తాను, ఇంట్లో కుటుంబంలో భార్య భర్తలకు గొడవ వచ్చిన, అత్తమామ గొడవ వచ్చిన, భర్తకి గొడవ వచ్చిన, ఒక ఇంట్లో ఎవరు గొడవలు పడ్డా కానీ సూర్యుడు అస్తమించేలోపు సమాధాన పడాలంట. మనసులో ఇంటి పెట్టుకోకూడదు. గొడవలు రాలని ఏం చేస్తూ ఉంటాం, నెలల తరబడి, సంవత్సరాల తరబడి అదే జ్ఞాపకం ఉంచుకుంటాం, అదే బాధ పెట్టుకుంటాం. వాడు ఎందుకన్నాడు, ఆమె ఎందుకన్నది. ఎప్పటికప్పుడే దేవుడు మర్చిపోయి సూర్యుడు అస్తమించేలోపై సమాధాన పడమని చెప్పాం. దేవుడు వాక్యంలో ఉన్నది, స్పష్టంగా ఉంది. మరి అది క్రైస్తవులకి మరి అది నిజంగా దేవుని ఎరిగిన వాళ్ళైతే అది కంపల్సరీ మర్చిపోతారు, సమాధానం పడతారు, దేవుని బల్లలో పాల్గొంటారు. అక్రమంగా దేవుడు చెప్పాడు, సమాధానం లేకుండా దేవుని బల్లలో పాల్గొంటుందని చెప్పాడు. అందుకే కొరింథీయుల్లో చెప్పాడు, ఇలాంటివి చేసి సమాధానం పడకుండా మనుషులు ఏమనుకుంటారు, ఈ బల్ల తీసుకోలేదేమనుకుంటారు. ఏమని అక్రమంగా బల్ల తీసుకోవడం వల్ల రోగాలు వస్తాయట, హఠాత్తుగా వస్తారట. అక్కడ మంచిగా రాసిపడ్డ మనకు సమాధానం, ఒక వ్యక్తి విషయంలో సమాధానం లేకుండా మనం బల్లలో పాల్గొనకూడదు. కానీ సంఘాల్లో జరుగుతూనే ఉన్నాయి. అదే పనిగా ఉంటారు, తప్పులు ఇచ్చేవారు. ఎదుటివారి మాటలు విని ఆడేం తప్పు మాట్లాడినారు ఎంచేవారు ఉంటారు, తప్పులు ఎంచేవారు ఉంటారు. తమ తప్పులు ఎరగరా అని ఒక పద్యం ఉంది, అంటే తమ తప్పులు ఎరుక్కోరు, ఎదుటివారి తప్పులు ఎంచుతూ ఉంటారు. అలాంటి వారు కూడా ఉన్నారు. కానీ దావీదు మహారాజు యథార్థవంతుడు, ఆయన మార్గము పాపులకు ఉపదేశమును న్యాయవిధిని బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గము దీనులకు దయగలవాడు. కృతజ్ఞత లేని వారి ఎడల కూడా ఆయన దయ చూపిస్తాడట. దయలేని వారు ఈ రూపంలో ఉన్నారు. కృతజ్ఞత అంటే థ్యాంక్స్ ఎప్పుడు చెప్తాడు, ఎవరైనా సహాయం చేస్తే థ్యాంక్స్ రా అంట. ఒక్క రెండు మాటలు చెప్తాను, థ్యాంక్స్ చెప్పలేకుంటే ఎదుటి వారు కూడా బాధపడతారు తెలుసు. థ్యాంక్స్ రా అని చెప్తాను. నో మెన్షన్. చిన్నప్పుడు క్లాస్మేట్స్లో నేను 10th ఇంటర్ ఏదైనా పెన్ను పెన్సిల్ ఏదైనా సహాయం చేసి థ్యాంక్స్ అంట. ఎస్, థ్యాంక్స్ అంటే థ్యాంక్స్, నో మెన్షన్ అని చెప్తే అవసరం లేదని అంటారు. ఇట్స్ ఓకే, ఇదేముందిలే అని అంట. సో థ్యాంక్స్ చెప్పకుండా మర్చిపోయినా ఓకే, అది నేను ఇచ్చినా కానీ థ్యాంక్స్ చెప్పలేదు, అట్లా కూడా పెట్టుకో. స్కూల్ స్టేజ్లో
సో పెద్ద పెద్ద స్టేజ్లో కూడా చేయలేని సహాయం చేసినప్పుడు ఎదురు థ్యాంక్స్ అని చెప్పి. సో అదే దేవుడు దేవుడు ఎంత మంచి మాటలు మన ముందు ఉంచాలంటే దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభావ. తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరిచాను. మా పనుల్లో, మా చదువుల్లో నువ్వు మాకు తోడుగా ఉండండి ప్రభా. భవిష్యత్ ప్రణాళిక నిన్ను ఏర్పాటు చేయండి. నా దేవా, శోధన నుండి సంపూర్ణంగా విడుదల దయచేయండి. కుటుంబ సమస్యలను వెలిగిన దేవుడు గృహంలో సంతోషాన్ని నింపాలి ప్రభా. ముఖ్యంగా నిరంజన విషయంలో ప్రియుడికి జాబ్ నిర్ణయం ఏర్పాటు చేయండి. రాని విషయంలో తన కుటుంబానికి సంపూర్ణంగా రక్షించండి. నా విషయంలో చిత్తమే బయలుపరిచి డిసెంబర్లో నేను వివాహం జరుగుటకు మార్గం సరళపరచండి, సహాయపడండి. తమ్ముని విషయంలో కూడా వాక్యంతో కనిపెడుతున్నాను. ఆ విషయంలో స్పష్టంగా తెలియపరచండి. మరి ఆగస్టు 7న రాయబోయే ఎగ్జామ్లో తోడుగా ఉండండి, నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. ఇక ఇలా ఈ సంవత్సరం నీ దయ కిరీటంగా మాకు కూర్చున్నందుకు వందనాలు. కాపాడి నడిపించినందుకు స్తుతిస్తున్నాను. ఎవరు నెలలు ఈ కృపలో బుద్ధపరుచుకున్నందుకు స్తుతిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి. ఎరగని ప్రజలు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. నేను ప్రతి ఒక్కరిని సంపూర్ణంగా రక్షించాలని కోరుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఉపాధి క్రియలనంత నాశనం గాక. ప్రైజ్ లార్డ్. యూట్యూబ్ ద్వారా నా వీడియోలు మీరు చూస్తున్నవారు అన్నోన్ పర్సన్ అయినా, సో సబ్స్క్రైబర్ అయినా, మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. మేము కుటుంబంగా మార్నింగ్ ప్రేయర్ చేస్తాము. మీకోసము ప్రార్థనలో ప్రేయర్కి చేస్తాము. ఆమేన్. ఈ మాటలు దేవుడు దీవించునుగా.